హలో అండి, ఈరోజైతే మీకోసం ఒక లాంగ్ వీడియోతో వచ్చేసాను. ఈరోజు నేను చేసిన వెరైటీ ఏంటంటే రింగ్ సమోసా. బయట చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉన్న రింగ్ సమోసా ఎలా చేసుకోవాలో చూద్దామా మరి. ముందుగా ఒక 5 బంగాళదుంపలు తీసి శుభ్రంగా కడిగేసి దాన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి. ఆ 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి దుంపల్ని ఇంకోసారి చల్లనీళ్ళతో శుభ్రంగా కడిగి దానికి ఉన్న తొక్కని శుభ్రంగా ఒలిచేసేయాలండి. మా చిన్నప్పుడు ఇంట్లో అమ్మ దుంపలు ఉడకబెడితే మేము తొక్క తీస్తామని వెళ్ళి శుభ్రంగా కూరకి ఉంచుకుంటే మొత్తం తినేసేవాళ్ళం అనమాట. నేను, మా అన్నయ్య, మా తమ్ముడు. మీకు ఇలాంటి అలవాటు ఏమైనా ఉంటే కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో తీసినప్పుడు నాకు ఇది గుర్తు రాలేదు, కానీ చూస్తుంటే గుర్తొచ్చిందండి. అందుకే మీతో ఇలా షేర్ చేసుకున్నా. వేరే బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల మైదా, 1 స్పూను నల్ల జీలకర్ర, 1 స్పూను సాల్ట్ వేసి దానిలో కొంచెం బటర్ వేసి శుభ్రంగా వాటర్ వేసి కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకొని తొక్క తీసి ఇలాగా ఆనియన్ చాపర్లో చిన్నగా ముక్కలు చేసుకోవాలండి. ఆనియన్ చాపర్ లేకపోయినా పర్లేదు, కటింగ్లో కొంచెం కట్ చేసినప్పుడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటుందండి. దీనిలోనే 2 పచ్చిమిరపకాయలు వేసి కట్ చేసుకోవాలండి. కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ మీద మనం ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, కొంచెం జీలకర్ర, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలండి. ఇవి వేగే లోపల మనం ఇందాకలా దుంపల్ని ఒలిచి పెట్టుకున్నాం కదా, వాటిని శుభ్రంగా స్మాష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇవి వేయించుకున్న ఉల్లిపాయల దాంట్లోన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఇంకోసేపు వేయించాక దీనిలో స్మాష్ చేసుకున్న దుంపల్ని కూడా వేసేసి శుభ్రంగా కలపాలండి. కలిపిన తర్వాత మనం కొంచెం గరం మసాలా, కసూరి మేతి కూడా వేసి ఇంకాసేపు కలిపి బాగా వేగనివ్వాలండి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. 2-3 నిమిషాలు ఇలాగ మూత పెట్టేసి ఉడకనివ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. కర్రీ రెడీ అయ్యాక ఆ చల్లారిన తర్వాత మనము చేత్తో ఇలా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని ఇలా తీసి ఇలా ఒత్తుకోవాలండి. చపాతీలాగా పల్చగా చేసుకోవాలండి. చపాతీ కంటే ఇంకా ఎంత పల్చగా పాముకుంటే అంత బాగుంటుందండి మన సమోసా. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధానంగానే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఆ కటింగ్ చేసిన వాటి వైపు కాకుండా పై వైపు మనం ఇందాకలా రోల్ చేసుకున్న ఆ కర్రీ దీన్ని పెట్టేసి ఇలా నేను చూపించే విధానంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని చివర్లు తడి చేసుకొని మనము మొత్తం క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసిన తర్వాత ఇలా చుట్టుకుంటే ఇలా ఫ్లవర్లా వస్తుంది. మిగతావన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. చేసుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టి దానిలో వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన తర్వాత నిజంగా చెప్తున్నాను, పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. మామూలు సమోసా కంటేనే ఇది ఇంకా బాగుంటుంది. పిల్లలు బయట వాటికంటేనే ఇలా ఫ్లవర్స్ లాగా ఇంకా ఎలానైనా ఉంటే కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటారు, చాలా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలైతే ఇలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. చూడండి ఎలా తింటున్నారో.